వస్తువులకే ఖర్చు పెడతాడు ఫస్ట్. ఉమ్, మిగతా రూపాయి విద్యకు ఖర్చు పెడతాడు, వైద్యానికి ఖర్చు పెడతాడు, దాచుకుంటాడు మధ్యతరగతి. ఉమ్, డబ్బులు ఎక్కువ వస్తుంటే మధ్యతరగతికి కూడా ఇతను పథకాలు ఇచ్చాడు కదా, ఉమ్, ఆ ఎక్కువ వచ్చినప్పుడు ఖర్చు పెట్టాడు మధ్యతరగతి. ఉమ్, ఉమ్, లేబర్ రూపాయి కూడా దాచుకోరు వాళ్ళు. వాళ్ళు మాక్సిమం వాళ్ళ దాపరికం ఎట్లా ఉంటుంది అంటే ఓ 10,000 అట్లా పక్కన పెట్టుకోవడం ఉంటుంది. అవును. కానీ ఈ పథకాలు వచ్చినప్పుడే కదా బైకులు కొంది, చిన్న చిన్న బంగారం కొంది. ఉమ్, వాళ్ళు ఆ రూపంలో దాచుకున్నారు. బంగారమో వెండో లేదా ఇంట్లో సామాను, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, బట్టలు కొనుక్కోవడం మంచిది, ఇట్లాంటివి. ఉమ్, దానివల్ల రొటేషన్ అయింది. ఇప్పుడు అవన్నీ ఆగిపోయి వ్యాపారులు కూడా అల్లాడుతున్నారు కదా. కానీ అంతకుముందు వాళ్ళు ఏం ఫీల్ అయ్యారు, ఈ మీడియా మాటలనే కదా నమ్మింది వాళ్ళు. అవును. కానీ అక్కడ ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుని ఉండాల్సింది కదా. నా బిడ్డలకేమో ఏడాదికోసారి జీతం పెరగాల. ఇప్పుడు నేనేమంటానంటే సంక్షేమ పథకాల విషయంలో మన ఆలోచన ధోరణి మారకపోతే, ఎస్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి అన్నప్పుడు ప్రభుత్వం ఇస్తున్నటువంటిది కాంపెన్సేషన్ నా దృష్టిలో. నేను చాలా కరెక్ట్, నా మొట్టమొదటి నుంచి నా భావన అది. ఎందుకంటే పేదరిక కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి మనకి తెలుస్తుంది ఆ బాధ. అవును. ఇప్పుడు మా నాన్న ఒక గుమస్తాగా చేశాడు, ఆయన కొన్నేళ్లకి ఓపిక తగ్గిపోయి క్యాన్సర్ వస్తే డబ్బులు ఎవడిస్తాడండి? ఏ సమాజం ఇచ్చింది? ఎవరు ఎందుకు నన్ను చదివించగలిగాడు కాబట్టి, నేను ఉద్యోగం చేశాను కాబట్టి, అది కూడా మిగతా వాళ్ళ